ఏమైంది? ఏం ఆలోచించావు? ఏంటిది? అదే మీ అవ్వగారు దవాఖాన దొరకపోరట. ఎన్నిసార్లు దొరకపోలే, ఎన్నిసార్లు ఉంచాలే? మా అన్నలు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోరు. నేను పోయి ఎవరిని అడగాలి, ఏడుండాలి? పెళ్లి చేసి అప్పచెప్తే అయిపోయిందానే. అత్తారింటికాడ ఆడబిడ్డ ఎట్లుందని తెలుసుకోరా? అవసరం లేదా వాళ్ళకు? కాదయ్యా, మా అబ్బాయి చచ్చిపోయాక అన్ని నువ్వే వచ్చిన. మా అన్నలు మంచోళ్ళు అయితే అయిపోయినా మా వదినలు కూడా మంచోళ్ళు కావాలి కదా. ఎప్పుడు అడిగినా ఇదే ముచ్చట చెప్తాను. నీ అన్నలు వదినలు మంచోళ్ళైనా కాకపోయినా నాకు ఇచ్చే కట్నం ఇయ్యాలి కదా. నిన్ను దవాఖాన తీసుకపోలే కదా. వాళ్ళు తిందామంటేనే మెతుకు మెతుకు ఎతుక్కొని తింటారు. ఇప్పుడు కట్నం ఇవ్వంటే ఇస్తారా? అంటే నిన్ను ఉత్తపుణ్యాన్ని చేసుకున్నానే. మీ అబ్బాయి చచ్చిపోయేటప్పుడు ఉన్న భూమి ముగ్గురు పేరు రాజురు. అంటే మన పని మనకి ఇయ్యాలి కదా. వాళ్ళకున్నదే 2 ఎకరాలు. ఆ 2 ఎకరాల పోయి మనం పొత్తు కుడతామా? మా అన్నలు చల్లగా ఉంటే మనల్ని చల్లగా చూసుకోరా? వాళ్ళు మంచిగా ఉన్నది ఎప్పుడు, మనం మంచిగా చూసుకున్నది ఎప్పుడు. అయినా భూమిని గుంజుకరమ్మంటలేనే. మన పాలకు వచ్చింది మనకి ఇవ్వంటనా? గంతే. నేనేమంటానే? నువ్వు ఎంత అన్న చెప్పు, వాళ్ళ భూమి వాళ్ళదే అన్న. నాకు గుంట భూమి కూడా వద్దు. నిన్ను నేను ఎట్టిగా చేసుకోలే. నీ అవ్వయ్య కట్నం మాట్లాడేటప్పుడు అన్న నాకు ఇసుకున్నా అన్నారు. గంతగానే అడుగుతానా. నీ అన్నదమ్ములు ప్రేమ ఉంటే 4 రోజులు వచ్చిపోమను. గంతే గాని భూమి జాగ లేదంటే నాకు కూడా పిల్లం లేదంట. అత్తగారి సొమ్ము మీద ఆశపడ్డం తప్పులేదు, కానీ అదే ఆశతోని కట్టుకున్న భార్యను తక్కువ వేసిన చూడు, గప్పుడే భర్తగా నీ విలువను కోల్పోయినావు. నువ్వు ఎన్ననే చెప్పే. తొలసూరు కానుతో సహా నాకు ఇచ్చేసే వటకత్తను ఇంట్లోండు. లేకపోతే నువ్వు నాకు అద్దెద్దు. నీ దారి నువ్వు చూసుకో. నీతో పని ఉండేది నాకు. సరే, మా అన్నలు నేను అడిగితే గుంట కాదు 2 ఎకరాలుగా రాసిస్తారు. నన్ను ప్రేమగా తల్లిదండ్రులకి చూసుకునే మా వదినలు ఉన్నారు. తొలసూరు కానిపోయింది. ఎన్ని కంప్లైంట్ ఎలా ఇస్తారు? భర్తగా నువ్వు నన్ను అర్థం చేసుకోలే. బంధాల విలువ తెలిసిన నానే వాళ్ళ దగ్గరకు పోతున్నా. నీకు బంధం ఏంటిదో, దాని విలువ ఏంటిదో, ప్రేమలు ఏంటిదో చూపిస్తా. పోతే పోయే. బంధాలు, బంధుత్వాలు, ప్రేమల విలువలు నీకు తెలుస్తాయి, నాకు కాదు. ఎవరి మీద తెలుస్తాను పో, నీకే తెలుస్తాయి. రాజు, మీది మళ్ళకు గన్లు తెంపినావురా? రాత్రి పోయి తెంపినా. కానీ ఎలుకలు పాడుగాను ఒడ్ల కన్ని పొక్కలు కొట్టి మొత్తం గులగొట్టు. నువ్వు తెల్లందాకా పొద్దుందాకా బాయి కనే వండు. నీకో ఇల్లద్దు, పెళ్ళం వద్దు, సంసారం వద్దు. ఇప్పుడు ఏమైందేమో ఏమో గట్ల మాట్లాడుతున్నావు. మాట్లాడకపోతే భయమా? ఎన్ని రోజులు గుడిగా చేద్దాం? నువ్వేమన్నా పాలేరు అనుకుంటున్నావా? బాలేరని మేము అన్నావా? ఏదో పని మీద అటు ఇటు తిరిగే పట్టుకే వాడిని చూసుకోమని అన్నా. పనులన్నీ మీకే ఉంటాయా? మాకుండయా? పెళ్ళం మొగడు బండ్ల మీద బుర్ర బుర్ర తిరుగుతురు, మేమేమో పొరల పొండి తిరగన్నా. ఏంటో పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు? బండ్ల మీద మిమ్మల్ని బుర్ర బుర్ర తిరగ మేము వద్దన్నావా?
ఆ మీరు బాగా కట్టం చేసి కట్టినట్టే మాట్లాడుతున్నావు. ఇంటి కదా అమ్మే కదా కట్టింది, ఇంకా బాకీలు కట్టినమ్మని అంటున్నావు. నీ మొగుడు చిన్నోడని చిన్నప్పటి నుంచి సాది చదివించి పెద్దోడు చేసి లగ్గం చేస్తే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావా? అవునే అపర్ణ, మా అన్నదమ్ములకు లేని గర్జు నీకేం పట్టింది? ఏదన్నా ఉంటే మేమేం మాట్లాడుకోమా, చూసుకోమా? మనం మాట్లాడుతున్నది ఏం లేదన్నా, మనం జాగాలు పంచుకుందాం. ఏందిరో పెద్దోని అయిపోయినావా లేకపోతే పెళ్ళ మాటలు పట్టుకుంటున్నావా? మీరే అన్నారు కదా పెంచి పెద్దోనేసి లగ్గం చేసినామని. పెద్దోడు కాందే లగ్గం చేసిర్రా? అయినా ఒక్క తల్లి కడుపులో పుట్టినప్పుడు ఎవరి జాబు వాళ్ళు పంచుకోవాలి కదా. లేకుంటే ఏం చేస్తారే? నువ్వు అట్లాగే ఒక తల్లి కడుపులా మేమిద్దరే ఉట్టలే, మాకు తోడగొట్టిన చెల్లె కూడా ఉన్నది. అది వచ్చి సంతకం పెడితేనే భూములు జాగలు ఏమున్నా గానీ పంచుకోవచ్చు. ఉన్నది 2 ఎకరాలేనాయే, ముగ్గురు పంచితే అందులో ఏం మిగులుతుంది? పంచితే ఇద్దరికే పంచాలి. అన్నా ఏంది నాకు ఇప్పుడు వచ్చినావు? ఏడుతున్నావు ఎందుకు? పన్నాడు ఇంట్లోకో. అరే రాజు కూర్చోయిపో. లేరండి చెల్లె ఏమైంది ఇట్లా వచ్చినావు? ఒక ఫోన్ అన్న చేయలేవు. అరే అన్న, నాకు ఇప్పుడు 5 నెలలు పడ్డాయిరా. హాస్పిటల్ తీసుకుపోమంటే మీ అన్నలే తీసుకుపో అని పంపించిండు. ఇంకా నయ్యం శ్రీమంతం చేయమని చెప్పలే, మేమే ₹1 లేక అవగోలుతున్నామంటే ఇంకా మన చూపెట్టమన్నారు అని చెప్తున్నావు. అయ్యో ఏంది వదినే గట్లంటావు? తొలసూరు కాన్పు అవ్వగారే వేయాలి కదా. నిన్న అబ్బాయి కానీ మా గండాన్ని ఇష్టపెట్టి వాగ్లో పోయిండ్రు. వాళ్ళ నెలది మనపోని తొలసూరు కాన్పు. మా అవ్వయ్య లేకపోతే ఏంది వదినే, మా అన్నలు ఉన్నారు, నన్ను మంచిగా చూసుకుంటారు. అరే అన్న, నా పేరు మీద ఉన్న భూమి మీ బావకి ఇస్తేనే నన్ను ఇంటికి రమ్మన్నాడు, లేకపోతే ఇక్కడనే ఉండమన్నారా. అబ్బో చల్లకచ్చి ముంత దాచినట్టు మంచిగానే ఉన్నది. కడుపు పెట్టుకొని వచ్చి భూమి పట్టుకోతానని చూస్తున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావే? ఆడిబిడ్డ ఏడ్చుకుంటే ఇంటికత్తే ఎగతాళి చేస్తారేంది? మాట్లాడడానికి మేమున్నాం కదా. ఇగో చెల్లె, ఉన్న భూమిలా ముగ్గురికి పొత్త అంటే అది ఎవరికి జాలది. అందుకే ఆ భూమిలా నీకు ఇస్తలేదని మాకు సంతకం పెట్టి నీ కాన్ పెళ్ళదిస్తాం కానీ. అన్న ఏం మాట్లాడుతున్నావే? ఆడబిడ్డ అంటే అవ్వతో సమానమే. మనం ఉన్నమని ధీమతో వస్తే నువ్వు సంతకం పెడితేనే కానుపిల్ల తీస్తా అంటావే. లేకపోతే నువ్వేనా ఇస్తావా? మీ అన్న అట్లా తప్పేముంది? ఉన్న ముచ్చట్నే అన్నాడు. నాకు కట్నం కింద ఇచ్చిన భూమే కదా, నేనేమన్నా ఎక్కువ అడుగుతాను నా వదినే. ఉన్నదే 2 ఎకరాలు, ఓ 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం రాసిచ్చేటోళ్ళం. అదేదో మీ అన్న చెప్పినట్టు సంతకం పెడితే నీ కాని పెళ్ళదిస్తాం, లేకపోతే నీ దాన్ని నువ్వు చూసుకో. ఎంత అన్నదమ్ముళ్ళు అక్క చెల్ల బలం బలగా ఉన్నా అవ్వయ్య లేకపోతే ఆడబిడ్డ బతుకు నాశనం అయిపోయారా దేవుడా. అన్న మీకు దండం పెడుతుంది. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతా. ఆ కాన్పై తెల్లని అన్నా. సంతకం పెట్టు.
మంచిగా మంచం వేసుకొని వండుడు కాదు, పని కూడా చెయ్యాలి. అయ్యో వదినే సాతన అయితే లేదని జరం తొరిగిన ఏం అనుకోకూడదు. ఎందుకు అనుకుంటాం. తిని పంట అయిపోతుందా? పని కూడా చేయాలి. నీ చుట్టూరే తిరగం కదా మేము. అయ్యో వదినే నా పని నేను చేసుకుంటాను కదా, మా అవ్వుంటే ఇట్లనే అనునా? ఆ, మీ అవ్వుంటే నువ్వు మమ్మల్ని కాదు కానీ లేచి చక్కగా పని చేయి, లేకపోతే నీ అత్తగారిని నడువు. ఏంది ఏమో కడుతున్న దాన్ని పట్టుకొని గట్లా మాట్లాడుతున్నావు? ఆ, మీరు చేసిన ఘనకార్యం చక్కగా ఉందని మీ చెల్లెతో లొల్లి పెట్టుకుంటున్నాం. అగో మేమేం ఘనకార్యం చేసినామే, ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతుర్రు. మాట్లేదు ముచ్చట్లేదు. ఇంట్లో మేమన్నా ఉండాలి లేదా మీ చెల్లన్న ఉండాలి. అయ్యో గట్లంటారు ఏంది వదినే? అరే అన్నలు మీరన్నా చెప్పుర్రా. అన్నం లేరు, సమ్ములు లేరు, నడువు ముందుగా నీకెళ్ళవు. ఎవ్వతే నీకు ఎవ్వరు లేరు, నడువు. శబాష్ బామ్మదులు, ఇంటి ఆడబిడ్డ ఆపదున్నదని వస్తే గెంటెత్తారు. శబాష్. అరే ఆడబిడ్డ అవ్వగారింటికి ఎందుకతో తెలుసారా? మొగడు కొట్టినా అత్త తిట్టినా అవ్వగారు ఉన్నారనే ధైర్యం కొద్దరా. గా నమ్మకాన్ని ఇప్పుడు సంపతి గారా మీ అన్న దగ్గరికి పోయి నా కట్నం పైసలు భూమి పట్టుకరా పోనంటే నీ చెల్లెవన్నది ఎరికేనా? ఉన్నదే 2 ఎకరాలు, ముగ్గురం మంచుకుంటే ఏమత్తది? వాళ్ళు చల్లగుంటే నేను చల్లగున్నట్టే నాకు అద్దు అన్నదిరా మీ చెల్లె. కడుపుతోనున్న మీ చెల్లె భూమి గురించి ఆలోచించకుండా తన కడుపులో పెరిగే బిడ్డ కోసం ఆలోచించి నీ భూమి కాగితాల వినా సంతకం పెట్టిందిరా. గప్పుడన్నా నీ అవ్వ యాదకలేదురా? ఆడబిడ్డ అంటే తిని పారేసిన ఇస్తారాకనుకున్నారా? ఆడబిడ్డ అంటే అవ్వగారింటికి మహాలక్ష్మిరా. మీరు రోజు దాటే ఈ కడప ఆడబిడ్డలేంది పెట్టర్రా. ఒక ఇంటికి దర్వాజా ఎంత ముద్దో అవ్వగారింటికి ఆడబిడ్డ అంత ముద్దురా. అరే మీ ఇంటికి మీ చెల్లెను ఎందుకు తోలిన ఎరికేనారా? దావకన్నా చూపెట్టలేక కాదు, మీరు ఇచ్చే భూమితో కోట్లు సంపాదించుకోవడానికి కాదు. ఆడబిడ్డ విలువ మీకు తిరువలని పంపించరా. అరే మీ చెల్లె లెక్కనే మా అక్క మా ఇంటికి వచ్చిందిరా కడుపుతోని. నీ చెల్లె కొట్టి తిట్టి రాన రంపాలు పెట్టి పంపించిందిరా. గా విలువ తెలియాలనే మీ ఇంటికి పంపించిన ఏదైనా తనదాకా వచ్చేదాకా తెలియదురా. నన్ను క్షమించు. ఆడబిడ్డకు అవ్వగారిల్లు ఎంత ముఖ్యమో నాకు తెలిసొచ్చింది. అవ్వగారిల్లు చల్లగుండాలని కోరుకునేది ఆడబిడ్డ ఒక్కదే. దా పోదాం. నాకు నా అక్క ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం. పోదాం దా. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ కామెడీ యూట్యూబ్ ఛానల్. చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి సెంటిమెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెడీ వీడియోలు కూడా వస్తాయి. ఆ గంట టక్ టక్ అని కొట్టండి. బాయ్.